Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, అండ్ ఇన్ కేస్ ఇది అవుతుంది అంటే నెక్స్ట్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. నార్మల్గా ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది అయిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత పాజిటివ్ అనేది రావట్లేదు. వాళ్ళకి ఒక 2 to 3 అటెంప్ట్స్ అయిపోతుంది, బట్ ఎవ్రీ టైమ్ వాళ్ళకి నెగిటివే వస్తుంది. అంటే అప్పుడు రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని అంటాం. అంటే ఇంప్లాంట్ కూడా అవ్వడం లేదనమాట. బేసికల్లీ ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అవుతుంది అంటే బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేది రైజ్ అవుతాయి. సో అలా అవ్వడం లేదు. నార్మల్గా 25 కన్నా అబవ్ అనేది మనకు కనపడుతుంది బీటా హెచ్సిజీ లెవెల్ అంటే పాజిటివ్ వచ్చింది, ఎంబ్రియో అనేది అతుక్కుంది అన్నట్టుగా అర్థం. కానీ వీళ్ళకి చేసిన తర్వాత మనము బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ అనేది ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ అరౌండ్ 15 days తర్వాత చేస్తాం. అలా ప్రతిసారి తక్కువగానే వస్తుంది. 5 కన్నా తక్కువ వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, ఈ విధంగా వస్తుంది అంటే అసలు ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అవ్వడం లేదు అని అర్థం అనమాట. సో దీనికి రీజన్స్ అనేవి ఏముంటాయి? మెయిన్గా వచ్చేసి ఎంబ్రియో పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లం ఏమన్నా ఉందా, లేకపోతే ఎండోమెట్రియంలో ఇష్యూ ఏమన్నా ఉందా, లేదంటే రెండిటి కమ్యూనికేషన్ అనేది జరగడం లేదు. ఈ 3 లెవెల్స్లో అనేది మనకి సమస్యలు అనేవి ఉండొచ్చు. కొన్నిసార్లు ఎంబ్రియో క్వాలిటీ అనేది బాగాలేనప్పుడు, ఇప్పుడు హస్బెండ్ది సెమెన్ అనాలిసిస్ అనేది లోవర్ సైడ్ ఉన్నప్పుడు, చాలా తక్కువ ఉంది కౌంట్, 1 million ఉంది, మొటిలిటీ చాలా తక్కువగా ఉంది, మార్ఫాలజీ అనేది కూడా అంత ఇదిగా లేదు అన్నప్పుడు కూడా మనకి ఎంబ్రియో క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆడవారిది కూడా ఏజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు, లేదంటే వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ చాలా తక్కువ ఉన్నప్పుడు, ఎండోమెట్రియోసిస్ అలాంటి ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నప్పుడు, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కూడా ఎంబ్రియో అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత అడ్వాన్స్డ్ ఏజ్కి మనము వచ్చేస్తే, అడ్వాన్స్డ్ ఏజ్లో ఏమవుతుందంటే క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎంబ్రియో పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రాబ్లం అనేది రైజ్ అయినా కానీ నెగిటివ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది.